తమ కోసం ఏదైనా పని చేసుకుంటే స్వార్థం, అదే సమాజం కోసం చేస్తే సేవ. ఇదే తలంపుతో అనాథ చిన్నారులను చేరదీసి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు ఓ పెద్దాయన. వారికి పిల్లలు లేరని దత్తత తీసుకోవాలనుకుంటున్న తరుణంలో భార్య అకాల మరణం ఆయనకు తీరని వ్యధను మిగిల్చింది. తన అర్ధాంగి జ్ఞాపకాలు 10 కాలాల పాటు పదిలంగా ఉండేలా అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. అభం శుభం తెలియని పసివారికి అన్నీ తానై అక్కును చేర్చుకున్నాడు. హైదరాబాద్ నగరానికి చెందిన ఈయన పేరు ప్యారం విద్యాసాగర్. సతీమణి విజయభారతి గొంతు క్యాన్సర్తో మృతి చెందడంతో ఆమె పేరు మీదే అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేసి చిన్నారులను ఆదుకుంటున్నాడు. 2008లో ఏర్పాటు చేసిన ప్యారం విజయభారతి స్మారక అనాథాశ్రమం ఇప్పటి వరకు ఎందరికో నీడనిచ్చింది. ప్రస్తుతం 21 మంది చిన్నారులున్న ఈ ఆశ్రమంలో వారికి ఎలాంటి లోటు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. మేము అనుకున్న ఆశయం నిలబెట్టడానికి కారణం ముఖ్యంగా పిల్లలు లేరు కాబట్టి ఈ ఆశ్రమం ఏర్పాటు చేయాలని తపన మాకుండే. అయితే మేము అనుకున్న ఆశయంతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి స్థలం కానీ ఏదైతే కట్టినామో అనమాట విజయభారతి ప్యారం విజయభారతి తన పేరు మీదే ఇది అంకితం చేయడం జరిగింది అనమాట. మెయిన్ ఏదైతే ఇంకా దీన్ని డెవలప్ చేస్తూ అందరూ ఎంతనైతే దాతలు సహకరిస్తే ఇంకా దీన్ని ఎంతోమంది పిల్లలకు మనం ఇక్కడ పోషణ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాతల సహకారం చాలా అవసరము. ఎంతమంది దాతలు సహకరిస్తే అంతమంది పిల్లలకి ఇక్కడ మనం తీసుకోవడం, వాళ్ళకి చదివించడం ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. తర్వాత ఈ నా మరణాంతరం కూడా ఇది కంటిన్యూ ఈ ట్రస్ట్ ముందుకెళ్లాలని నా అభిలాష. ట్రస్టు నిర్వహణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసిన నిర్వాహకులు పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నారు. పరిచయస్తుల నుంచి సహోద్యోగుల నుంచి నిధులు సేకరిస్తూ ట్రస్టును నిర్వహిస్తున్నారు. తాను సంపాదించిన ఆస్తులను సైతం ట్రస్టు పేరిట రాసి తన తదనంతరము ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగాలని విద్యాసాగర్ ఆశిస్తున్నాడు. దాతలు ముందుకొస్తే ఇంకా ఎక్కువ మందికి సేవలు అందించవచ్చంటున్నారు. ఆమె చనిపోయిన తర్వాత దీన్ని ఎట్లా ముందుకెళ్లాలనేటువంటి ఆ తపనతోని ఇక్కడ స్థలం కొన్న తర్వాత మాలాంటి కొంతమంది మిత్రుల దగ్గరికి వచ్చి మళ్ళీ ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఒక ట్రస్ట్ పెట్టి చేయాలని అనుకున్నప్పుడు దానికి మేము కూడా స్పందించి ఒక 5 మెంబర్స్ స్టార్టింగ్లో అందరం కలిసి ఆ రోజు 10-12 సంవత్సరాల క్రితం దీన్ని ఎట్లా అని ఒక ప్లాన్ చేసుకొని ఆ రోజు నుంచి మొదలుపెట్టాం. క్రమశిక్షణతో పాటు నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలను విద్యాసాగర్ పిల్లలకు బోధిస్తున్నారు. వేలకు భోజనం, చదువుతో పాటు ఆటపాటలతో పిల్లల్లో ఉల్లాసాన్ని నింపుతున్నారు. ఆశ్రమంలో తమకెలాంటి లోటు లేదని పిల్లలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు సరిత సార్. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి వచ్చాను. నేను ఇక్కడ 2 years నుంచి ఉంటున్నాను సార్. ఇక్కడ మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మా సారు మాకు చాలా బాగా చూసుకుంటున్నారు సార్. ఇది ఇంకా డెవలప్ కావాలని మేము కోరుకుంటున్నాం. నేను 7th క్లాస్ ఇక్కడ 8 సంవత్సరాల నుండి ఉంటున్నాను సార్. ఇక్కడ అంతా బాగుంటుంది సార్. మా సార్ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటాడు సార్. ఆదివారం వచ్చిన రోజు మా పని చేసుకొని చదువుకొని వర్క్ ఉంటే రాసుకొని ఆడుకుంటాం సార్. సార్ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు సార్. విజిటర్ వచ్చినప్పుడు ఇక్కడ భోజనాలు, బర్త్డే లాంటి సందర్భాలు ఉంటాయి సార్. స్నాక్స్, ఫ్రూట్స్ అలాంటివి చాలా ఇస్తారు సార్. అప్పుడప్పుడు కొంతమంది వచ్చి డ్రెస్సులు అవి డొనేట్ చేస్తారు. భార్యపై ఉన్న ప్రేమతో తాజ్మహల్ను నిర్మించాడు ఆనాటి షాజహాన్. సతీ వియోగానికి స్మారకంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ పెద్దాయన. దశాబ్ద కాలంగా అనేక మంది అనాథలైన చిన్నారులను అన్ని రకాలుగా ఆదుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.